రాజు, ఐ న్యూస్ విశాఖపట్నం. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతును ప్రకటించిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. అవసరమైతే మరింత తీవ్రంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వం దిగివచ్చేలా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ జేఏసీగా ఏర్పడి మరి ఇలా జేఏసీ పిలుపు మేరకే గతంలో ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు ఈ రోజు వరకు ఏ మాత్రం కూడా ఒక్క డిమాండ్ కూడా చేయలేదని చెప్పి పలు సందర్భాల్లో అనేక సార్లు జేఏసీ నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రితోటి వేసినటువంటి కమిటీతోటి అనేక సందర్భాల్లో చర్చలు జరిపినా ఈ రోజు వరకు పరిష్కారం కాలేదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో